రైట్గా డీటెయిల్స్ చూస్తే రెయిన్ సీజన్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ప్రస్తుత సీజన్ ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు వరదల పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్ తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వర్షాకాల సన్నద్ధతపై సీఎం ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడిక తీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రైట్గా ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుకు తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు. సముద్రంలో కలిసే నీళ్లే వాడుకుంటామని ఏపీ నేతలు ఎలా చెబుతారని ఉత్తమ్ నిలదీశారు. బనకచెర్లను అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు సైతం లేఖలు రాస్తామన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రితో నేరుగా మాట్లాడామని, ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరినట్లు మంత్రి వివరించారు. తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలిపామని, ఈ అంశంపై సరైన సమయంలో స్పందిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. రైట్గా ఎల్లుండి తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, ఇంద్రమ్మ ఇల్లు, భూభారతిపై సమీక్షించనున్నారు. కాళేశ్వరం, విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కమిటీ నివేదికపై పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ నిర్వహణపై బీఆర్ఎస్ వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి జూపల్లి. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్లు ఖర్చు చేశారని, ప్రభుత్వం మీద అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు నిరూపించాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరారు. ఇక తెలంగాణ టూరిజానికి ప్రాచుర్యం కల్పించేందుకే మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించామని స్పష్టం చేశారు. ఎన్నో దేశాలు, రాష్ట్రాలు పోటీ పడితే హైదరాబాద్కు ఈ అవకాశం దక్కిందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో టూరిజం ప్రచారానికే 115 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ముందు ఆ విషయాల గురించి గులాబీ నేతలు మాట్లాడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఒకరికేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు, 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే, ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సి ఉంది. వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ, బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావదని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే,
సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 1 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఓ దిక్కేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో రైట్ కా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో జరిగిన భూభారతి సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతుల భూ సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించేందుకు భూభారతి చట్టం 2025ను అమలు చేస్తున్నామని అన్నారు. మనుషులకు ఆధార్ నంబర్ లాగా భూములకు భూధార్ నంబర్ అనే ఏకైక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భూధార్ నంబర్ ద్వారా భూమి యజమాని, సర్వే నంబర్, విస్తీర్ణం, స్వభావం వంటి వివరాలను సులభంగా, పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు. వచ్చే ఆగస్టు 15వ తారీఖు నాటికి ఏ ధరణితోనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భూములున్న ఆసాములు అభద్రతకు లోనై నిద్రపోని రాత్రులు గడిపిన ప్రతి ఒక్కరికి పూర్తి భద్రత కల్పించే విధంగా, స్వతంత్రం కల్పించే విధంగా ఆగస్టు 15వ తారీఖు నాటికి మీ భూమి సమస్యలని ఈ భూభారతి చట్టం మన ప్రజా ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన చట్టం ద్వారా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతున్నాయి. ఈ భూభారతి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇందాక చెప్పారు చాలా విషయాలు. ఈ చాలా విషయాల్లో పేరు తప్పుపడ్డా, భూమి తప్పుపడ్డా, ఎక్కువ ఉండి తక్కువ ఉన్నా, తక్కువ ఉండి ఎక్కువ ఉన్నా, గతంలో ఆనాటి దొరవారు ఏదైతే రైతు బంధు వస్తుందని ఇందాక ఒక పెద్దన్న చెప్పాడు, 200 ఎకరాలు తేలిద్దని. 200 ఎకరాలు కాదన్నా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు. అత్యంత పారదర్శకమైన భూభారతి చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ఎంతో ఉపయోగపడే చట్టాన్ని, జాగ్రత్తగా ఈ చట్టాన్ని రూపకల్పన చేశామని, ఈ కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఇవాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి. ఇక ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం ములుకుమాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. గతంలో భూమికి రకం కట్టడం వల్ల రైతులకు భూమి ఎంతో ఉందో తెలిసేది. ఏటా రకం కట్టడం వల్ల రికార్డులో భూమి మారితే వెంటనే రైతులకు తెలిసేదన్నారు. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతులకు వివరాలు తెలియకుండా పోయిందన్నారు. భూభారతి లాంటి చట్టం మన దేశంలో చాలా అరుదుగా వస్తాయన్నారు. ధరణి వల్ల రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారే తప్ప పరిష్కారం దక్కలేదన్నారు. ఇక అధికారుల నుంచి జరిగిన పొరపాట్లను కూడా సరిదిద్దలేకపోయారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి, భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్ళకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు, ఈ 3 చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది. 2020 నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది. రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి సమస్యల్లా ఇక్కడే మొదలైంది. భూమి పైన హక్కులు గాని, లేకపోతే లీగల్ గా వాళ్ళకు వచ్చేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్ని కూడా గత చట్టాలు మేలు చేస్తే రైతులకి, ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కులకు సంబంధించి. ఎంత గందరగోళం. రైట్, గులాబీ అధినేత కేసీఆర్ పై మంత్రి సీతక్క ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజంగా కేసీఆర్ నిజాయితీ పరుడైతే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ నేతృత్వంలోని విజిలెన్స్ కమిషన్ విచారణ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. నిజాయితీ ఉంటే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటెల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో 1.47 లక్షల కోట్లు దాటిన ఖర్చులో అవకతవకలు జరిగాయన్నారు. ఈ డబ్బుతో కొందరు విదేశాల్లో సంబరాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై విచారణను బీఆర్ఎస్ నాయకులు రాజకీయ కుట్రగా చిత్రీకరిస్తున్నారని, కానీ 4 స్తంభాల ఆట వారి ఉద్దేశమని సీతక్క విమర్శించారు.
రైట్, ఇక గుంటూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనలో జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులను గంజాయి విక్రయం ఆరోపణలపై పోలీసులు నడి రోడ్డుపై లాఠీలతో కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జాన్ విక్టర్ ఇంటికి వెళ్లి విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ పాలన నడుస్తోందని మాజీ సీఎం తీవ్రంగా విమర్శించారు. తెనాలి ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు తెనాలిలో మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అనంటే, ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా రైటిక మాజీ సీఎం జగన్ తెనాలి పర్యటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయ కుట్రలు చేస్తున్నారని, దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠగా మారారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవని సామెత ఊరికి రాలేదని, ఇలాంటి వాళ్లను చూసే వచ్చాయని విమర్శించారు. ఒక్క వైసీపీకి తప్ప అన్ని రాజకీయ పార్టీలకు ఈరోజు శుభదినమని చెప్పుకొచ్చారు. క్రిమినల్స్ ని పోలీసులు ధర్మ ప్రకారం శిక్షిస్తే వారికి తాను ఉన్నానంటూ అక్కడికి వెళ్లి మరీ భుజం తట్టడం ఆత్మహత్య సాదృశ్యకంగా అభివర్ణించారు. ఒక ప్రజాప్రతినిధిగా పులివెందుల ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఇలా గంజాయి చేసే బ్యాచ్కి నోన్ శిక్ష పడి జైలుకి కూడా వెళ్ళి శిక్ష కన్ఫర్మ్ చేసి వచ్చిన బ్యాచ్కి తన మద్దతు తెలియజేయటం, మరి ఇది దిగజారుడు ఓట్ల రాజకీయానికి పరాకాష్ట. సరే, ఈ ప్రయత్నంలో అతను గతంలో వచ్చిన ఆ ఓట్లు కూడా రాని పరిస్థితికి వెళ్తాడు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవని చెప్పి సామెతలు ఊరికే రాలేదు. ఇటువంటి వాళ్ళని చూసే వచ్చినట్టుంది. తెలుగుదేశం పార్టీకి ఆర్ అన్ని రాజకీయ పార్టీలకి ఒక యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తప్ప ఈ రోజు ఎంతో సుదినం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు క్రిమినల్స్, ప్రజాకంటకంగా తయారైన క్రిమినల్స్ని పోలీసులు ధర్మం ప్రకారం శిక్షిస్తే, మరి వాళ్ళకు మద్దతుగా ఇటువంటి వెధవలకి నేనున్నాను అంటూ మరి అక్కడికి వెళ్ళి భుజం తట్టడం అనేది ఆత్మహత్య సదృశ్యం. దిస్ ఇస్ గోయింగ్ రైట్, ఇక రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం 40 నుంచి 45 వేల ఎకరాల భూ సమీకరణలో తీసుకుంటున్నామని తెలిపారు. తొలి దశలో 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో భూ సమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తింపజేస్తాయని చెప్పారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. ఇక రాజధాని నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని, జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రైటికా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మన్సులా బీచ్ ఫెస్టివల్ సందర్భంగా 2K రన్ నిర్వహించారు. ఈ 2K రన్ కార్యక్రమాన్ని భైరవం చిత్ర హీరోలు నారా రోహిత్, మంచు మనోజ్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. కోనేరు సెంటర్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు 2K రన్ ను కొనసాగించారు. చిన్నారులతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర డాన్స్ చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన మచిలీపట్నం రావడం ఆనందంగా ఉందని మంచు మనోజ్ అన్నారు. చారిత్రాత్మక బందరు పోర్టును ప్రభుత్వం నిర్మిస్తూ ఉండడం అభినందనీయమని నారా రోహిత్ తెలిపారు. కొల్లు రవీంద్ర
ఎంపీ గారు కొనకళ్ళ నారాయణరావు గారు మీడియా వాళ్ళందరూ వెనక్కిరండి కొద్దిగా అట్లాగండి వాళ్ళకి కొంచెంగా పైకి లేపండి పైకి లేపండి పైకి లేపండి రవినాయుడు గారికి, కలెక్టర్ గారికి, మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కారం. కొనకల నారాయణ గారికి, ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫెస్ట్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం. నా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను. మన భారతదేశంలో ఇది 2వ పోర్ట్ అంటాం. మనకి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత పోర్ట్ చేస్తారంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సెల్యూట్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. అలాగే రవినాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్కి బాగా కండక్ట్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మాతోనే డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం, ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు ఈ స్టేట్ గవర్నమెంట్ కి కృతజ్ఞతలు. అలాగే ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది ఇలా ఒక ఊర్లో, ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్ట్ నుంచే జరిగేవి. మళ్ళీ అలాంటి పోర్ట్ ని ఇప్పుడు నిర్మిస్తున్నారు, దానికి చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి ఒక చారిత్రాత్మక ఒక ఇది ఉన్న ఇలాంటి ఒక ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి. మీరందరూ ఈ ఫెస్ట్ లో పాల్గొంటున్నారు. ఇంత ఎండ ఉన్నా సరే ఎంతసేపు వెయిట్ చేశారు. సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. మీరు లేకపోతే ఈ ఫెస్ట్ ఇంత విజయవంతం అవ్వదు. సో మీరు ఈ 4 days ఈ ఫెస్ట్ లో అందరూ పాల్గొని ఈ ఫెస్ట్ ఇంకా విజయవంతం చేయాలి. మేము భైరవం సినిమా రిలీజ్ అయింది, దాన్ని ఆదరిస్తున్నందుకు చాలా. కాపులపై చంద్రబాబుకు ఎంతగా అంత కోపం అంటూ వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు నిలదీశారు. కోర్టు కొట్టేసిన కేసును మళ్లీ తిరగతొడితే కాపు సమాజం తరపున ఒక కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. కాపులను బీసీలోకి చేర్చుతానని 2014 ఎన్నికలకి ముందు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేశారని చెప్పారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి వేధించారని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అప్పట్లో తాను, దాసరి నారాయణరావు, చిరంజీవి, బొత్స వంటి కాపు నేతలు హైదరాబాద్లో సమావేశమయ్యామని గుర్తు చేశారు. వంగవిటి రంగాను కోల్పోయినట్లు ముద్రగడను కోల్పోకూడదని గట్టిగా తీర్మానించుకున్నట్లు తెలిపారు. కొల్లలుగా ఇచ్చిన హామీల్లో ఒకటి కాపుల్ని బీసీలో చేరుస్తానని. చిరకాల కోరిక, మాకు సెంటిమెంట్ అది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు బీసీలో చేర్చమని అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరు అడగల, ఉద్యమం కూడా చేయలే. అప్పుడు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అనేకమైన వాగ్దానాలు ఇస్తూ కాపుల్ని 6 మాసాల్లో నేను బీసీలో చేరుస్తాను కమిషన్ వేసి అని చెప్పటమే కాదు, మేనిఫెస్టోలో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటి. ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ లొంగిపోయారని ఆరోపించారు. నరేందర్ సరెండర్ అని ట్రంప్ అనగానే భయపడ్డారని, సరెండర్ కావడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలకు అలవాటేనని విమర్శించారు. ట్రంప్ బెదిరింపులతోనే పాకిస్తాన్తో కాల్పులు విరమణ ప్రకటించారని, ఆనాడు ఇందిరాగాంధీ ఎవరికీ భయపడలేదని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. जैसे उधर से ट्रंप ने एक इशारा किया, फोन उठाया, कहा मोदी जी क्या कर रहे हो, नरेंद्र सरेंडर, और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया। आपको एक समय याद होगा
जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी, 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था। इंदिरा गांधी जी ने कहा मुझे कुछ जो करना है मैं करूंगी। ये फर्क है, इनका कैरेक्टर है। ये सारे के सारे ऐसे हैं। आजादी के समय से విదేశాంగ మంత్రి జయశంకర్తో అఖిలపక్ష బృందం సమావేశమైంది. ఆపరేషన్ సింధూర్పై విదేశాలకు వెళ్లి వచ్చిన జైచంద్ పాండా బృందం జయశంకర్తో భేటీ అయింది. ఈ టీం అల్జీరియా, సౌదీ, కువైట్, బహ్రెయిన్లలో పర్యటించింది. ఇక జైశంకర్ను కలిసి తమ పర్యటన ఫీడ్బ్యాక్ను పాండా టీం అందించింది. పర్యటనను విజయవంతంగా ముగించుకొని నివేదిక అందించిన బృందానికి విదేశాంగ మంత్రి జయశంకర్ అభినందించినట్లు సమాచారం. పాక్ జనరల్ మునీర్ తప్పుడు ప్రచారం చేశారని సిడిఎస్ అనిల్ చౌహాన్ చెప్పారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవని అన్నారు. ఉగ్రవాదం పడగ కింద భారత్ ఉండబోదని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పాకిస్తాన్ విధానంగా మార్చుకుందని, తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం పాక్ ఆపేయారని సిడిఎస్ సూచించారు. పాక్ భారత్ ఉద్రిక్తతల సమయంలో చిన్న చిన్న నష్టాలు జరిగాయని, కానీ నష్టాలను కాకుండా వచ్చిన విజయాన్ని చూడాలని సిడిఎస్ వివరించారు. Violence as well as the politics behind violence. So violence is needed for attainment of political objectives. That's regarding imposition of one's wills on the enemy. That I think is important. And politics is, which is said that war is a continuation of politics by other means. So they're not happening in watertight kind of compartments. I will talk about this particular part a bit later. Third important thing which we have learned recently, apart from politics and violence, which are two important constituents of war, is communication. I think this is happening constantly. And this also becomes an important constituent of war and is an important third element. Any war is characterized by combat, and I think that is important. Combat also has, you can say, 3 or 4 important elements of it, and I'll talk about all these 4 elements. First is the combatant itself. రైట్, ఇక కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పెద్ద వివాదానికి దారితీశాయి. ధగ్ లైఫ్ సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై కన్నడ నాయకులతో పాటు పలువురు కమల్ పై మండిపడుతున్నారు. ఇక కమల్ హాసన్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. అయితే తాను మాత్రం క్షమాపణ చెప్పేది లేదని కమల్ హాసన్ చెబుతున్నారు. మరోవైపు కర్ణాటక హైకోర్టు సైతం కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. తాను తప్పు మాట్లాడలేదని, క్షమాపణ చెప్పనని కమల్ హాసన్ స్పష్టం చేశారు. రైట్, ఇక పాకిస్తాన్లోని కరాచీ నగరంలో తీవ్ర కలకలం రేగింది. కరుడు గట్టిన నేరస్తులకు నిలయమైన మాలిర్ జైలు నుంచి పెద్ద సంఖ్యలో ఖైదీలు తప్పించుకున్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జైలు లోపల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఖైదీలు భద్రతా సిబ్బందితో ఘర్షణ పడి జైలు ప్రధాన ద్వారాలను బద్దలు కొట్టి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కరాచీ వ్యాప్తంగా భయాందోళనలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 200 మంది ఖైదీలు జైలు నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. జైలులో ఖైదీలు ఒక్కసారిగా పోలీసు అధికారులపై దాడికి దిగి వారిని గాయపరిచి ఈ దారుణానికి వడిగట్టారని సమాచారం. ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడిన ఒక పోలీసు అధికారి పరిస్థితి విషమంగా ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. बताइएगा हसन सेतो साहब, जेल की अब क्या कंडीशन है, क्योंकि काफ़ी ज़्यादा खबरें हैं कि 100 कैदी भाग गए, 200 भाग गए। अभी ये काशिफ साहब हमारे साथ खड़े हैं। अभी सारी पुलिस अभी कार्डन किया हुआ है पूरे जेल को। जो निकल गए हैं वो निकल गए हैं, बाकी जो जेल में अंदर हैं अभी इनकी काउंटिंग करेंगे तो पता चलेगा। अभी अंडर कंट्रोल तो है, अभी जो अंदर जेल में है वो तो अंडर कंट्रोल है। अभी जैसे काउंटिंग करेंगे तो पता चलेगा कि कितने निकले हैं कितने नहीं निकले। अब कोई हलाकतें, कोई जख्मी होने की ताक? जख्मी कुछ हमारे पुलिस वाले भी हुए हैं, कुछ कैदी भी हुए हैं, उनको हॉस्पिटल भेजा है। डिस्ट्रिक्ट पुलिस ने और कानून नाफिज करने वाले इदारों ने रिस्पांस बर वक्त किया है? जी जी बिल्कुल। పాకిస్తాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యువ కంటెంట్ క్రియేటర్ సనా యూసుఫ్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన ఇస్లామాబాద్లోని ఆమె నివాసంలో జరిగింది. ఆమెను చూడటానికి వచ్చిన ఓ బంధువు అతి సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన పాకిస్తాన్ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
సనా యూసుఫ్ అప్పర్ చిత్రాల్లో ప్రాంతానికి చెందినవారు. ఇక ఆమెకు సోషల్ మీడియాలో దాదాపు 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. మంగళవారం ఆమెను కలిసేందుకు వచ్చిన బంధువు ఇంటి బయట కొంతసేపు మాట్లాడి అనంతరం లోపలికి వెళ్లి పలుమార్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులో 2 బుల్లెట్లు సనా శరీరంలో దూసుకెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఘటన అనంతరం పరారయ్యాడని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య వెనుక అనేక కోణాలు ఉండవచ్చని, ముఖ్యంగా పాకిస్తాన్లో తరచూ జరిగే పరువు హత్యల కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. देखिए जी, इस्लामाबाद से ये खबर आ रही है जिसमें ये बताया जा रहा है कि सना यूसुफ जो एक टिकटॉकर थी जिनके तकरीबन 4 लाख से ज़ायद फॉलोवर्स थे टिकटॉक पे, और वो इंस्टाग्राम पे भी काफ़ी ज़्यादा फेमस थे और आजकल काफ़ी ज़्यादा उनकी वीडियोस वायरल थी। उनको इस्लामाबाद में कत्ल कर दिया गया है। G13 का ये वाक़या हुआ है और अभी ये खबर आई है कि उनको जो है वो कत्ल कर दिया गया है। सना यूसुफ का ताल्लुक चित्राल से था और वो यहाँ पर रह रही थी और ये बताया जा रहा है कि उनके घर में రటికా గాజాపై ఇజ్రాయెల్ ఏ మాత్రం కనికరం చూపడం లేదు. మానవతా సహాయక కేంద్రం వద్ద ఐడిఎఫ్ దళాలు మరోసారి దాడులు నిర్వహించాయి. ఈ దాడిలో మరో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాజా దక్షిణ ప్రాంతంలోని సహాయ కేంద్రం వద్ద మానవతా సహాయ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉండగా అదే సమయంలో కాల్పుల మోత మోగింది. ఈ ఘటనలో 27 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత 3 రోజులుగా సహాయక కేంద్రాల వద్ద దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ వెల్లడించింది. ఇక రఫాలో గాజా హ్యూమనిటేరియన్ ఫౌండేషన్ మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో ఇటీవల ఈ దాడులు జరిగాయి. ఆకలితో అలమటిస్తున్న పౌరులపై దాడులు చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది.